కీర్తన సంఖ్య 79. ఈ కీర్తనలో 13 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 4 వచనాలు. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యంలోనికి జొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భుజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టి వారెవరనూ లేరు. మా పొరుగు వారికి మేము అసఖ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, దేవుని ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన సంరక్షణను ఉపసంహరించుకుంటాడు. అప్పుడు శత్రువు వారిని నాశనం చేస్తాడు. లిటరల్గా చెప్పాలంటే ఇది బబులోను రాజు క్రీస్తు పూర్వము 586 ఆ ప్రాంతంలో లిటరల్గా జరిగింది. 3 విడతలుగా యెరూషలేముపై, యూదా వారిపై దాడి చేయడం జరిగింది. అందులో 3వసారి యెరూషలేమును, దేవాలయాన్ని సమూల నాశనం చేయటం, దేవాలయాన్ని అగ్ని చేత కాల్చివేయటం అనేది మనం చూడగలం. బహుశా ఆ పిక్చరైజ్ చేస్తున్నట్టుగా అయినట్లయితే ఇది ఆసాపు కుమారులు రాసినటువంటి కీర్తనగా మనం చెప్పుకోవాలి. మరికొంతమంది ఏమంటారంటే, దావీదు సమయంలో ఉన్నటువంటి ఆసాపు భవిష్యత్తుని ఆయన దృష్టిలో పెట్టుకొని దేవుని ప్రజలకు ఒక పాఠం నేర్పడానికి ప్రవచనాత్మకంగా రాశాడు అని మరొక వర్గం వారు అలా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా దేవుని యొక్క ట్రూత్ అనేది అది ఏ కాలానికైనా అది మనం పాఠాలు నేర్చుకోవడానికి సరిపడా ఉంటుంది. తర్వాత భాగం 5 నుండి 9 వరకు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్ని జనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరింపుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నువ్వు మా మీద కోపముగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి మా పాపములు పరిహరించి మమ్మల్ని రక్షింపుము. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే, చేసిన పాపమును గ్రహించి ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితే దేవుడు పునరుద్ధీకరిస్తాడు అని. లిటరల్గా దేవుడు కూడా న్యాయాధిపతుల కాలంలో కూడా ఇలాగే చేశాడు. దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని తమ శత్రువులకు అప్పగించాడు. మరలా వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని తిరిగి సమకూర్చాడు. కొంతకాలం ప్రశాంతంగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు పాపం చేశారు. ఇటువంటి సైకిల్స్ జడ్జెస్ టైంలో, న్యాయాధిపతులు ఏరిన కాలంలో మనం చూడగలము. దేవుడు ఇర్మియాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి 70 సంవత్సరాల తర్వాత బబులోను చెరలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చే నేపథ్యంలో దేవుడు తన ప్రజలను ఎలా చూసుకున్నాడో దాని గురించిన వివరణ మనకు అర్థమవుతుందన్నమాట. సో చేసిన పాపమును గ్రహించి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తప్పనిసరిగా రెస్టోర్ చేస్తాడు. తర్వాత భాగం 10 నుండి 12 వరకు. వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా, ఓర్చబడని నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరుగునట్లు అన్ని జనులకు తెలియబడనిమ్ము. చెరలోను ఉన్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలగజేయము. ఇది తమ శత్రువులపై ప్రతీకారము తీర్చుకోమని చేసినటువంటి ప్రార్థనలాగా మనం చూడగలము. దేవుడే స్వయంగా తన ప్రజల శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటాడు అని దీనికి మనం పేరు పెట్టచ్చు. చివరి భాగం 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదము. తరతరంలో వరకు నీ కీర్తిని ప్రచురించదము. పునరుద్ధరించబడిన దేవుని ప్రజలు ఆయనను ఆరాధించి స్తుతిస్తారు అనే పేరు ఈ భాగానికి పెట్టడం జరిగింది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే, పాపము చేసిన వారు శిక్షించబడతారు. వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే ఆయన వారిని పునరుద్ధరిస్తారు. ఒకవేళ దావీదు కాలంలో ఉన్నటువంటి
ఆసాపు భవిష్యత్తును ఉద్దేశించి ప్రవచనాత్మకంగా పలికినా సరే, లేదా యూదులు బబులోను చెర నుండి తిరిగి రప్పించబడడానికి లేక రప్పించబడిన తర్వాత అయినా సరే, అది మనం పాఠాలు నేర్చుకోవడానికి తర్వాత తరం వారు పితరుల చరిత్రలో జరిగిన దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి రాసిందైనా సరే, ఏది ఏమైనా దేవునికి సత్యం అనేది మారదు. పాపం చేస్తే మనం ఖచ్చితంగా క్రయం చెల్లించాల్సిందే. పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి మనల్ని సమకూరుస్తాడు. ఎవరి వల్ల అయితే మనకు నష్టం కలిగిందో మరలా దేవుడు మన పక్షంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. తిరిగి ఎవరైతే రెస్టోర్ అయ్యారో వారిని దేవుడిని ఆరాధిస్తారు. ఇది పాఠం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.